హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ముందుగా చేరవలసినటువంటి మీ అందరికీ మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి అతి పరిశుద్ధమైన సుందరమైనటువంటి నామంలో నా హృదయపూర్వక శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని పిల్లలారా, మరి ఈరోజు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 13వ వచనాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనం చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై వృద్ధి నొందిరి. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు పత్రిక రాస్తూ ఈ 11వ అధ్యాయం ప్రారంభం నుండి మనం చూస్తే ఈ అధ్యాయం అంతా కూడా 11వ అధ్యాయం అంతా కూడా విశ్వాస వీరుల జాబితా ఇక్కడ మనకు తెలియజేశారు. విశ్వాస వీరులు, దేవునికి ఇష్టలైన వారు ఎవరంటే విశ్వాసం కలిగిన వారు అని బైబిల్ మనకి తెలియజేస్తుంది. ఎవరిలో అయితే విశ్వాసం ఉంటుందో వారి జీవితాన్ని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడు. వారు దేవునికి ఇష్టలు. విశ్వాసము అనగానే మనకు తెలిసినట్లుగా మనము చూడని వాటిని నమ్మడం, వాటి కొరకు నిరీక్షణ కలిగి మనం ఉండడం. దేవుణ్ణి మనలో ఎవరు కూడా చూడలేదు, అయినా ఈరోజు మనం దేవుణ్ణి నమ్ముతున్నాం. 1 తిమోతి 6:16లో ఎవరు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించు అమరత్వం గలవాడై ఉన్నాడు, మనుషులలో ఆయనను ఎవరునూ చూడలేదు, చూడనేరడు. అంటే తండ్రి అయినటువంటి దేవుణ్ణి, అన్నిటికీ మూలాధారమైనటువంటి తండ్రిని ఎవరు కూడా చూడలేదు, ఎవరు దేవుణ్ణి చూడల. అయినప్పటికీ ఈరోజు మనం దేవుణ్ణి నమ్ముతున్నాం. ఆదికాండం నుండి మనం చూస్తే ప్రారంభం నుండి ఎంతమంది అయితే దేవుణ్ణి చూడక నమ్మారో, కేవలం నమ్మడం మాత్రమే కాదు, ఆయన కొరకు బ్రతికారో, ఆయన కొరకు పోరాటాలు చేశారో, ఆయన కొరకు నిందలు, అవమానాలు, హింసలు, బాధలు, అత్యంత ఘోరమైనటువంటి మరణాలు ఈ భూమి మీద రుచి చూశారో వారే నిజమైనటువంటి విశ్వాసం. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడిని నమ్మామండి అని చెప్పుకోవడము కాదు, దేవుడు ఒక్కడే అని చెప్పడము కాదు, నేను దేవుడిని నమ్మానని చెప్పడము కాదు. అలా అనుకుంటే దెయ్యాలు కూడా దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాయి. దెయ్యాలు కూడా దేవుణ్ణి నమ్మి వణుకుతున్నాయి. చూడండి, అంటే దేవుణ్ణి నమ్మడం ప్రాముఖ్యం కాదు, ఆయన కోరుకున్న జీవితాన్ని మనం జీవించడమే నిజమైనటువంటి విశ్వాసం. ఆయనను వెంబడించడమే నిజమైనటువంటి విశ్వాసం. ఆయన మార్గములలో నడవటమే నిజమైనటువంటి విశ్వాసం. ఆయన అడుగుజాడలలో నడవటమే నిజమైనటువంటి విశ్వాసం. ఆయన ఆజ్ఞలు నెరవేర్చడమే నిజమైనటువంటి విశ్వాసం. ఈ వచనములో దేవుడు మన జీవితాల్లో ఏమి చూడాలనుకుంటున్నాడో అది ఇక్కడ గ్రంథకర్త మనకు వివరించాడు. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని, విశ్వాస వీరులు అక్కడ హేబేలు మొదలుకొని పౌలు గారు ప్రస్తావిస్తూ ఉన్నాడు. హేబేలు మొదలుకొని మొట్టమొదటి నీతిమంతుడు ఎవరు? హేబేలు. భూమి మీద మొట్టమొదటి నీతిమంతుడిగా, మొట్టమొదటిగా దేవుని కొరకు చనిపోయిన వ్యక్తిగా మనకు ఎవరు కనిపిస్తారంటే హేబేలు. మొట్టమొదటి నీతిమంతుని రక్తము భూమి మీద చిందించబడింది, అతనే హేబేలు. ఈ హేబేలు మొదలుకొని పౌలు గారు ప్రకటిస్తూ వస్తున్నారు, చెప్తూ వస్తున్నారు. వాళ్ళ జీవితాలని పరిచయం చేస్తూ, వాళ్ళ విశ్వాసం ఎంత గొప్పదో మనకు పరిచయం చేస్తూ వస్తున్నాడు. వాళ్ళందరూ కూడా ఎలాంటి జీవితాన్ని భూమి మీద జీవించారంటే
తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకున్నారు. అంటే వాళ్ళు జీవించినటువంటి ఈ భూమి మీద వారికి ఆశ లేదు. వారు నివసించినటువంటి గృహాల మీద వారికి ఆశ లేదు. వారికి ఉన్నటువంటి బంగారం మీద, ధనం మీద, ఆస్తుల మీద, పశువుల మీద, వారికి ఉన్నటువంటి సంపదల మీద వారికి మనస్సు లేదు. విశ్వాసులు అనగానే వాళ్ళకు ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే ఈ లోకాన్ని ఆశించేవారు విశ్వాసులు కాదు. బైబిల్ మనకు తెలియజేస్తుంది. వాళ్ళు ఏమనుకున్నారంటే మేము పరదేశులమి అనుకున్నారు. అంటే ఈ దేశము మాది కాదు అనుకున్నారు. ఈ దేశం మాది కాదు. ఈరోజు మనం ఏమనుకుంటాం? ఈ దేశం నాది అనుకుంటాం. ఈ దేశం నాది, మీరందరూ ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, మా దేశంలో ఉండడానికి వీల్లేదు. చూడండి, అవునా కదా? ఇలాంటి పోరాటాలు ఇప్పుడు జరుగుతున్నాయా లేదా? మా దేశంలో మా మతానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఉండాలి, ఇతర మతస్థులు ఉండకూడదు. చూడండి, ఇదే ఈరోజు ప్రపంచంలో జరుగుతున్నటువంటి పోరాటాలు. అసలు వాస్తవం ఏంటో తెలుసా? అసలు నీది ఈ దేశమే కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనుషులు. కీర్తన గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంటుంది. ఏంటంటే ఈ భూమిని దేవుడు నరులకు ఇచ్చాడట. నరులకి దేవుడు ఏమిచ్చాడు? భూమి. అంటే ఈ భూమి అంతా కూడా దేవుడు మనకి ఇచ్చాడు. ఇది మంది కాదు, అవునా కదా? ఇది మంది కాదు. ఇది దేవుడు కొంతకాలం ఉండడానికి మనకి ఇచ్చాడు. దేవుడు ఇచ్చిన దానిని ఇది నాది, ఇది నాది అనడం ఎంతవరకు న్యాయం? అసలు ఇది నీ దేశమే కాదు. ఇది నువ్వు తెలుసుకోవాలి. ఇది నా దేశం కాదు అని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో, నేను దేవుడిని చేరుకోవాలని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో, ఎదుటి వ్యక్తిని నువ్వు ప్రేమిస్తావు, అవునా కదా? ఎదుటి వ్యక్తిని సమానంగా నువ్వు చూస్తావు, సమానంగా ప్రేమిస్తావు. నీ యొద్ద ఉండడానికి అతనికి అనుమతినిస్తావు. అతని స్వతంత్రాన్ని నువ్వు నాశనం చేయవు. నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు అనే మాటని నువ్వు నెరవేరుస్తావు. కానీ ఈరోజు మనుషుల్లో ఉన్నది ఏంటంటే స్వార్థం. ఇది నాది, ఇది నా ధనం, ఇది నా బంగారం, ఇది నా స్థలం, ఇది నా దేశం. ఇలా స్వార్థం పెరిగిపోయి మనుషుల మధ్య గొడవలు, కొట్లాట్లు, హత్యలు మనము చూస్తాం. కానీ భూమి మీదకి వచ్చినటువంటి ప్రతి మనిషి కూడా ఇలా ఆలోచన చేయాలి. భక్తులు, నిజమైనటువంటి విశ్వాసులు ఆలోచన చేసినట్లుగా, విశ్వాసులు, నీతిమంతులు ఎవరికి కూడా హాని చేయలేదు. భూమి మీద ఎవరికి హాని చేయలేదు. ఎవరిని నిర్దాక్షిణ్యంగా, కనికరం లేకుండా చంపలేదు. మనుషులు వాళ్ళని ప్రేమించారు. అవసరమైతే వాళ్ళ ప్రాణాలు పెట్టారు. హింసించే వారి కొరకు ప్రార్థన చేశారు. హింసించే వారిని దీవించారు. శత్రువులను కూడా వాళ్ళు ప్రేమించారు. చూడండి, నిజమైన విశ్వాసులకు ఉన్నటువంటి లక్షణాలు ఇవి. వాళ్ళు ఏమనుకున్నారంటే మేము భూమి మీద పరదేశులము, మాది దేశము కాదు. ఈరోజు మనం ఏం నేర్చుకోవాలంటే ఈ భూమి మనది కాదు, ఈ భూమి మీద ఉన్నవి మనవి కాదు. మనం పరదేశులము, ఇంకా యాత్రికులము. మనం యాత్ర చేస్తున్నాం ఈ భూమి మీద. యాత్ర, మనము ప్రయాణం చేస్తూ ఉంటాం, మన ఊర్లకి వెళుతూ ఉంటాం, ట్రైన్లో వెళ్తూ ఉంటాం. ఈ ట్రైన్ మంది కాదు. మంది అది ట్రైన్ కాదు. మనము యాత్ర చేస్తున్నాం. అంటే ఒక స్థలం నుండి మరొక స్థలానికి వెళుతున్నాం. ఈ ప్రయాణంలో మనకు కనిపించేవన్నీ కూడా మనకు కాదు. మనకి ఎన్నో కనిపిస్తూ ఉంటాయి. పెద్ద పెద్ద కట్టడాలు కనిపిస్తూ ఉంటాయి, సముద్రాలు కనిపిస్తూ ఉంటాయి, నదులు కనిపిస్తూ ఉంటాయి, అరణ్యాలు కనిపిస్తూ ఉంటాయి, ఎన్నో ఊర్లు కనిపిస్తూ ఉంటాయి, అందమైన భవనాలు కనిపిస్తూ ఉంటాయి, అందమైన లొకేషన్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి.
ఇవన్నీ కూడా మనకు కాదు. ఎందుకంటే మనం యాత్ర చేస్తాం. చూడండి, మనం యాత్రికులమి. విశ్వాసులు కూడా అలా అనుకున్నారట వాళ్ళు. మరి ఇవేవి మనవి కాదు అంటే మరి మనవి ఏమనుకుంటున్నారు వాళ్ళు ఏమనుకుంటున్నారు? మనం ఏంటి అంటే దేవుని యొద్ద నివసించడము, వారికి సొంతమైనది అది. ఈ ఆలోచనలు కలిగి వాళ్ళ భూమి మీద బ్రతికారు. చూడండి, పరదేశులమును యాత్రికులముని ఉన్నామని ఒప్పుకున్నారట వాళ్ళు. ఏం ఒప్పుకున్నారు? మాది లోకం కాదు, మేము యాత్రికులము, మేము ప్రయాణం చేస్తున్నాము, మా నిరీక్షణ వేరు, మా గమ్యం వేరు. యాత్రలో ఉన్నప్పుడు మనము ఇది నాది అని అనుకోము. దేన్ని కూడా, ట్రైన్ కానీ, ఆ ట్రైన్లో ఉన్న బెర్త్ కానీ, ఇవన్నీ మనవి కాదు. మనము మన సొంత ఊరికి ప్రయాణం చేస్తున్నాం. అది మన ఊరు, అది మన గమ్యస్థానం. ఈ భూమి మీద మనం జీవించినంత కాలము ఈ భూమి మనది కానే కాదు. ఈ భూమి మీద మనం ఏం సంపాదించుకున్నా అవి మనది కాదు. మనతో అవి రావు. వస్తాయా? రావు. మనం సంపాదించుకున్న ఆస్తులు కానీ, ధనం కానీ, బంగారం కానీ, పట్టు వస్త్రాలు కానీ, పట్టు బట్టలు కానీ ఏవి కూడా మనతోటి రావు. దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే ఈ లోకమే మనది కాదు. మన గమ్యస్థానము దేవుడు. మనం దేవుడితో ఉండాలి. నిత్యత్వంలో మనం ఉండాలి దేవుడితో. ఈ ఆశ, ఈ నిరీక్షణ కలిగి మనం జీవించాలి. అలా జీవించాలి అనుకున్న వాళ్ళు ఎలా ఉండాలంటే, ఎలా మృతి చెందాలంటే చూడండి, అక్కడ చెప్తున్నాడు, తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. వారు ఎలా మృతి చెందారంటే ధనవంతులుగానో, ఆస్తి పరులుగానో, అధికారులుగానో, లేకపోతే గొప్పవారుగానో వాళ్ళు మరణించలేదట. వాళ్ళు ఎలా మరణించారంటే విశ్వాసము గలవారే మృతి చెందారట. వాళ్ళు విశ్వాసంతో మృతి చెందారట. ఇది ఎంత గొప్ప మాట ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఈరోజు మనం చనిపోతే విశ్వాసం గలవారే చనిపోవాలి. విశ్వాసము గలవారమై చనిపోవాలి. విశ్వాసం అంటే దేవుణ్ణి చూడకపోయినా మనము నమ్మాలి. దేవుణ్ణి చూడకపోయినా ఆయన వాక్యాన్ని మనం వెంబడించాలి. ఆయన్ని చూడకపోయినా ఆయనకు ఉన్నటువంటి పరిశుద్ధత మనం సంపాదించుకోవాలి. ఆయన్ని మనం చూడకపోయినా ఆయన గుణాలు బైబిల్లో రాయబడ్డాయి, వాక్యంలో రాయబడ్డాయి. మనకి దేవుడు ఇలా ఉంటాడు, ఆయన గుణాలు ఇది, ఆయన స్వభావం ఇది, ఆయన తత్వం ఇది. సమస్తాన్ని కూడా దేవుడు వాక్యంలో మనకి రాయించాడు. ఇది చదవటం ద్వారా దేవుని యొక్క రూపాన్ని మనం చూస్తాం. బైబిల్లో దేవుని యొక్క అద్భుతమైన, పరిశుద్ధమైన, మహోన్నతమైనటువంటి ఆ దివ్య రూపాన్ని వాక్యంలో మనం చూస్తాం. ఆయన తత్వాన్ని మనం నేర్చుకుంటే, ఆయన తత్వాన్ని మనం వెంబడిస్తే అది విశ్వాసంతో మృతి చెందడం అంటే. ఇది దేవుడు మన జీవితాల్లో చూడాలని కోరుకుంటున్నది. విశ్వాసులుగా మనం చనిపోవాలి, విశ్వాసులుగా మనం మరణించాలి. విశ్వాసులుగా మరణించడం అంటే దేవుని వాక్యం కొరకు మరణించడం, ఆయన ఆజ్ఞలు పాటిస్తూ మరణించటం, ఆయన కొరకు బ్రతుకుతూ మరణించటం. అంటే మన జీవితంలో మనము ప్రాముఖ్యంగా బ్రతకవలసింది దేవుని యొక్క ఆజ్ఞలు పాటించడం కొరకు. దేవునికి వేరే మనం బ్రతకూడదు, దేవుణ్ణి విడిచిపెట్టి మనం బ్రతకూడదు. అలా మనం బ్రతికితే మనం విశ్వాసులం కాదు, మనం విశ్వాసులము కాదు. ఈ లోకంలో ఒక విశ్వాసికి సంభవించేవి ఏంటి అంటే పోరాటాలు. విశ్వాసికి సంభవించేది పోరాటాలు. ఈ పోరాటాల్లో విశ్వాసి ఏం చేస్తాడంటే దేవుడి మీద ఆధారపడతాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఒక విశ్వాసి తన జీవితంలో ఎదురయ్యే పోరాటాలు, వాటిని జయించాలని కేవలము దేవుని మీద ఆధారపడతాడు. తన శక్తి మీద, తన జ్ఞానం మీద, తన సంపద మీద ఎప్పుడు కూడా ఆధారపడేవాడు విశ్వాసి కాడు. ఒక విశ్వాసి మనం అయ్యామంటే
మన జీవితంలో ప్రారంభమవుతాయి శోధనలు. శోధనలు ప్రారంభమవుతాయి మన జీవితంలో, కష్టాలు ప్రారంభమవుతాయి, శోధనలు ప్రారంభమవుతాయి, శ్రమలు ప్రారంభమవుతాయి, ఇబ్బందులు మనకు ఎదురవుతాయి. వీటన్నింటిలో కూడా మనం విజయాన్ని పొందాలి అంటే మనం కేవలం దేవుడి మీద ఆధారపడాలి. అలా ఆధారపడేవాడే విశ్వాసి. దేవుని నిమిత్తం ఏమి సంభవించినా సంతోషంగా అనుభవించేవాడు విశ్వాసి. చూడండి, వాళ్ళ జీవితాలు అలాగే ఉన్నాయి. వాళ్ళ జీవితాలు పూర్తిగా దేవుని మీద ఆధారపడ్డారు. ఒక హెబెలు చంపబడ్డాడు, దేవుణ్ణి నమ్మినందుకు చంపబడ్డాడు. శ్రేష్టమైనటువంటి బలి ఇచ్చాడు దేవునికి. అది చూసి ఓర్వలేని సొంత అన్న చంపాడు. చూడండి, అంటే దేవుని కొరకు మొట్టమొదటిగా మరణించినటువంటి వ్యక్తి హెబెలు. నీతిమంతుడు, విశ్వాసి, విశ్వాస వీరుడు. అంటే దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి? మనం విశ్వాసిగా జీవిస్తున్నప్పుడు మన మరణం అనేది దేవుని కొరకు ఉండాలి, దేవుని కొరకై ఉండాలి. విశ్వాసిగా మనం బ్రతకడం అంటే దేవుని యొక్క రుణాన్ని మనం తీర్చుకోవడం. విశ్వాసిగా మనం బ్రతకడం అంటే దేవుని యొక్క రుణాన్ని మనము తీర్చుకోవడం. ఇప్పుడు మనం తల్లిదండ్రులను ప్రేమిస్తున్నామంటే వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల్ని మనం పోషించటము, వారిని ప్రేమించటం, వారిని చూసుకోవడం అంటే వారి రుణాన్ని మనం తీర్చుతున్నాం. అవునా కదా? వాళ్ళు మనకు జన్మనిచ్చి మనల్ని పెంచి పెద్ద చేసి ప్రయోజకులుగా చేసి మనకు కావలసిన వాటిని అందించి ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే కారణము తల్లిదండ్రులు. వారు వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని చూడాల్సినటువంటి బాధ్యత పిల్లలది. అలా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ రుణాన్ని వాళ్ళు తీర్చుకుంటున్నారు. అది దేవుడు మెచ్చే కార్యము. అలాగే ఒక విశ్వాసిగా మనం దేవుని కొరకు బ్రతకడం, దేవుని కొరకు ఎలాంటి పరిస్థితులు వచ్చినా వాటిని ఎదిరించి అవసరమైతే ప్రాణాలు ఇవ్వడము, అది దేవుని యొక్క రుణాన్ని తీర్చుకోవడము, అలాగే దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చడము, ఆయన్ని సంతోషపెట్టడం. ఇది ప్రతి మనిషి కూడా చేయాలి. ఇది ప్రతి క్రైస్తవుడు చేయాలి. ప్రతి విశ్వాసి అని చెప్పుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా చేయాలి. ఒక హేబెలు, ఒక అబ్రహాము, ఒక మోషే, ఒక యోసేపు, వీళ్ళ జీవితాలు మనం పరిశీలన చేస్తే వాళ్ళు విశ్వాసులుగా పిలువబడుతున్నందుకు వాళ్ళ జీవితాలు ఎన్నో ఇబ్బందులు ఉండాలి. అయినా కూడా వాటికి వాళ్ళు భయపడలేదు. దేవుణ్ణి వాళ్ళు విడిచిపెట్టలేదు. దేవుడి సహాయంతో ఎన్నెన్నో గొప్ప గొప్ప విజయాలు వాళ్ళు సాధించారు. చూడండి, ఈ అధ్యాయంలో మనకు కనిపించే ప్రతి భక్తుడు కూడా విశ్వాసంతో మరణించాడు, విశ్వాసంతో మృతి చెందాడు. ఈరోజు దేవుడు మన జీవితాల్లో కూడా కోరుకుంటున్నది ఏంటంటే మనము విశ్వాసులుగా మృతి చెందాలి. మనం చనిపోయే నాటికి మనలో దేవుడు చూడాలనుకుంటున్నది ఏంటంటే నీ దగ్గర ఎంత ధనం ఉంది, నీ దగ్గర ఎంత ఆస్తి ఉంది, నీ దగ్గర ఎంత బంగారం ఉంది, నీ బ్యాంకులో ఎంత ధనం ఉంది, ఎన్ని కోట్ల రూపాయలు మూలుగుతున్నాయి, నువ్వు ఎంత ఆస్తిపరుడివి, నీకు ఎంత భూమి ఉంది. ఇవి కాదు దేవుడు చూడాలనుకుంటున్నది. నీకు ఎంత విశ్వాసం ఉన్నది, నీ విశ్వాసం ఎంత. శిష్యులతో అన్నాడు యేసుక్రీస్తు ప్రభువు గారు, అల్ప విశ్వాసులారా అన్నాడు. ఏమన్నాడు? అల్ప విశ్వాసులారా అంటే మీ విశ్వాసం చిన్నగా ఉంది, అది ఇంకా ఎదగలేదు. ఇప్పుడు మన విశ్వాసం ఏ స్థాయిలో ఉంది? సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు తుఫాను వచ్చింది. శిష్యులందరూ కూడా భయపడిపోయారు. ప్రభువా మమ్మల్ని రక్షించు, మేము చనిపోతున్నాం, నీకు చింతలేదా అని అన్నారు. చూడండి, అంటే ఒక సమస్యను ఎదిరించలేకపోతున్నారు. వాళ్ళు భయపడుతున్నారు, సమస్యకి, ప్రాణాలకి భయపడుతున్నారు. అయ్యో అల్ప విశ్వాసులారా. చూడండి, ఒక పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉన్న వాళ్ళు సమస్యలకి భయపడరు, ప్రాణాలకి భయపడరు, వాటికి ఎదురెళ్తారు, వాటితో పోరాడతారు.
అవునా కదా? వాటితో పోరాడతారు, దేవుని సహాయంతో వాటి మీద విజయాన్ని సాధిస్తారు. పరిపూర్ణమైనటువంటి విశ్వాసం. అబ్రహాము గారిని దేవుడు అడిగాడు, నీకు ఒక్కడే ఉన్నటువంటి నీవు ప్రేమించుచున్న ఇస్సాకుని నాకు బలివు అన్నాడు. అప్పుడు అబ్రహాము గారు ఏం చేశాడు? హృదయంలో సందేహించకుండా ఇచ్చాడు. అది బలమైనటువంటి విశ్వాసం, అది గొప్ప విశ్వాసం. అందుకే ఆయన విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఈరోజు మనం విశ్వాసమైనందుకు మనకి ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో కోల్పోవలసినటువంటి పరిస్థితి మనకు వస్తుంది. మనం సంపాదించుకున్నవన్నీ కోల్పోయే పరిస్థితులు వస్తాయి. చూడండి, మణిపూర్లో ఊర్లనే ధ్వంసం చేశారు క్రైస్తవులు అన్నందుకు. క్రైస్తవులుగా పిలువబడుతున్నందుకు వాళ్ళ ఊర్ల మీద పడి ఎన్నో ఊర్లను ధ్వంసం చేశారు, నామరూపాలు లేకుండా చేశారు. న్యూస్లో చూపిస్తున్నారు. ఇక్కడ అసలు ఒక పట్టణము, ఒక ఊరు ఉన్నదా అని కూడా తెలియడం లేదు. అంటే అంతగా నాశనం చేశారు, నేలమట్టం చేశారు, పెళ్ళగించేశారు. గ్రామాలని, ఊర్లని పెళ్ళగించేశారు. ఎన్నో చర్చిలు తగలబెట్టేశారు. ఎంతో మంది క్రైస్తవుల మీద దాడి చేశారు. కొంతమందిని చంపారు, కొంతమందిని హింసించారు, వాళ్ళకి నిలవడానికి నీడ లేకుండా చేశారు. వేల మంది పారిపోయారు, వేల మంది శరణార్థులుగా ఉన్నారు. వాళ్ళు సంపాదించుకున్నవన్నీ కూడా నాశనం అయిపోయాయి. చూడండి, ఎందుకు ఇదంతా సంభవించిందంటే వాళ్ళు కేవలం క్రైస్తవులు. వాళ్ళెవరు? కేవలం క్రైస్తవుడు. క్రైస్తవుడైనందుకు నీవు శ్రమ అనుభవించిన ఎడల ఆ నామమును బట్టి దేవుడిని మహిమపరచాలి అని పేతురు గారు మనకు తెలియజేశారు. క్రైస్తవుడు అయినందుకు శ్రమ. చూడండి, ఈ లోకంలో యేసుక్రీస్తుని నమ్ముకుంటే శ్రమ. ఎందుకంటే ఈ లోకానికి యేసుక్రీస్తు అంటే పడదు. ఈ లోకం చెడ్డదని ఆయన నేరస్థాపన చేశాడు 2000 సంవత్సరాల క్రితమే. ఈ లోకం చెడ్డదని యేసుక్రీస్తు ప్రభువు వారు నేరస్థాపన చేశారు. నన్ను హింసించిన వారు మిమ్మల్ని కూడా హింసిస్తారు. నాకు ఎలాంటి పరిస్థితులు కలిగించారో మీకు కూడా అలాంటి పరిస్థితులే కలిగిస్తాను. మిమ్మల్ని చంపు ప్రతివాడు తన దేవునికి సేవ చేయుచున్నాను అనుకున్న కాలము వచ్చుచున్నది. ఈరోజు అమాయకులైనటువంటి క్రైస్తవులను చంపి మా దేవుడికి మేము బలిస్తున్నాం అనుకుంటున్నాం. ఏమనుకుంటున్నారు? మిమ్మల్ని చంపు ప్రతివాడు వారి దేవుడికి సేవ చేస్తున్నామని చెప్పుకునే కాలం వస్తుందని. చూడండి, కాబట్టి ఈరోజు విశ్వాసులుగా మనం జీవిస్తున్నామంటే మనం విశ్వాసంతో మరణించాలి. ఈరోజు మణిపూర్లో ఎంతో మంది క్రైస్తవులు విశ్వాసంతో మరణించారు, దేవుడి కొరకు మరణించారు, ఆయన నామాన్ని బట్టి మరణించారు. చూడండి, ఈ 2000 సంవత్సరాల నుండి కూడా మనం చూస్తే అనేక మంది విశ్వాసంతో మరణించారు. ఆదికాండం నుంచి అనేక మంది భక్తులు మనం చూస్తే విశ్వాసంతో మరణించారు. అపోస్తలులు అత్యంత క్రూరంగా చంపబడ్డారు మొదటి శతాబ్దం. వాళ్ళు చంపబడుతున్నా కూడా విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. మనం ఎప్పుడైతే విశ్వాసాన్ని విడిచిపెడతామో మనము దేవునికి ఇష్టము కాలేదు. చూడండి, కాబట్టి మనం ఒకటే మన జీవితంలో తెలుసుకోవాలి, మనము ఈ దేశంలో, ఈ భూమి మీద పరదేశులము, యాత్రికులమై ఉన్నామని ఒప్పుకోవాలి. ఇది మనది కాదని ఒప్పుకోవాలి. ఇక మన మరణం ఎలా ఉండాలంటే విశ్వాసం గలవారై మనము వృద్ధి చేస్తాము. మనం విశ్వాసము అనడానికి రుజువు ఏంటంటే శోధనలు వస్తాయి, మనకు విపరీతమైనటువంటి శోధనలు. ఎందుకంటే అపవాది మనకు శోధనలను కలుగజేస్తాడు, మన మీద నేరాలు మోపుతాడు, మనల్ని హింసల పాలు చేయడానికి, కష్టాల పాలు చేయడానికి వాడు దేవుని దగ్గర పర్మిషన్ తీసుకుంటాడు. దేవుని యొక్క పర్మిషన్ తీసుకొని మన మీద దాడి చేస్తాడు. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులను, అధికారులను వాడు ప్రేరేపించి వారి ద్వారా మనకు కష్టాలు కలిగజేస్తాడు. అధికారుల ద్వారా కష్టాలు కలిగజేస్తాడు, మన ఇరుగు పొరుగు ద్వారా కష్టాలు కలిగజేస్తాడు, మనుషుల ద్వారా, సమాజం ద్వారా మనకు ఇబ్బందులు కలిగజేస్తాడు. అయితే మనం ఒకటే నేర్చుకోవాలి, మన విశ్వాసాన్ని మనం విడిచిపెట్టకూడదు.
ఇవి ముందే జరుగుతాయని ప్రభువు ముందుగానే మనకు తెలియజేశారు. మనం విశ్వాసంలో నిలకడగా ఉన్నట్లయితే రేపు మనం నిత్యత్వంలో పాల్గొంటాం. ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన మహిమలో మనం పాల్గొంటాం. కాబట్టి దాన్ని మనము నిరీక్షించాలి. రాబోయే శాశ్వతమైనటువంటి ఆ జీవితాన్ని మనం నిరీక్షించాలి. ఆ జీవితం మీద మనం ఆశ కలిగి ఉండాలి. అప్పుడే ఈ లోకంలో ఎలాంటి వచ్చినా కూడా మనము తట్టుకొని నిలబడగలం. అయితే ఇలాంటివన్నీ సంభవిస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే దేవుడి మీద అత్యధికముగా ఆధారపడాలి. ఇంకా దేవుని మీద మనం ఆనుకోవాలి. ఇంకా దేవుడితో కలిసి మనం ముందుకు నడవాలి. దేవుని సహవాసంలో మనం ముందుకు నడవాలి. ప్రార్థనలో మన జీవితాన్ని గడపాలి. మన చుట్టూ ఉన్నటువంటి మన సహోదరులకు మనం సహాయం చేసేవారిగా ఉండాలి. అలా మనము విశ్వాసము గలవారై మృతి చెందాలని దేవుడు కోరుకుంటున్నాడు. విశ్వాసం కలిగి మనం మృతి చెందాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంతేగాని మనం ఒక అధికారిగా, ధనవంతుడిగా, ఒక శ్రీమంతుడిగా, విద్యావేత్తగా, శాస్త్రవేత్తగా నువ్వు మరణిస్తే నీకు వచ్చే లాభం ఏమీ కూడా లేదు. తీర్పులో నువ్వు నిలబడాలి. నువ్వు చేసినటువంటి ప్రతి పాపానికి తీర్పులో నువ్వు నిలబడాలి. దానికి శిక్ష నువ్వు అనుభవించాలి. ప్రభు వచ్చినప్పుడు, చనిపోయిన వెంటనే కాదు, ప్రభు వచ్చినప్పుడు శిక్షలో మనం పాల్పొందాలి. కాబట్టి ఆ శిక్షలో నుండి మనం తప్పించుకోవాలంటే ఒక విశ్వాసిగా మనం మరణించాలి. మనం యేసుక్రీస్తు ప్రభువుని చూసామా? చూడలేదు. వాక్యం ద్వారా ఆయన్ని మనం చూసాం. వాక్యంలో మనం చూసాం. కాబట్టి మనం ప్రభువుని నమ్మాలి. ఆయనే మన పాపాలకు శాంతికరమని మనం నమ్మాలి. మన పాపాలకు ఆయనే సమాధానమని మనం నమ్మాలి. ఆయన తప్ప వేరొక రక్షకుడు లేడని మనము నమ్మాలి. ఆయన తప్ప వేరొక మార్గం మనకు లేదని నమ్మాలి. నిత్యత్వం చేరుకోవాలంటే ఆయన తప్ప వేరే సత్యము లేదని మనం నమ్మాలి. మనం నమ్మి ఆయన బలిని అంగీకరించి, ఆయన్ని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన నామంలో మనం బాప్తిజం తీసుకున్నట్లయితే అప్పుడు మనం దేవుని యొక్క రాజ్యంలో చేర్చబడతాం. దేవుని సంఘంలో చేర్చబడతాం. దేవుడు పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహిస్తాడు. ఆ ఆత్మ ద్వారా క్రీస్తు పోలికలోనికి దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఆత్మ మనలో ఉండి నడిపిస్తాడు. క్రీస్తు స్వరూపంలోనికి మనల్ని మారుస్తాడు. అలా యేసుక్రీస్తు ప్రభు యొక్క గుణాలు కలిగి మనం బ్రతికి మనం మరణిస్తే అది విశ్వాసంతో మనము మృతి చెందడం. అంటే క్రీస్తునందు మృతులు ధన్యులు అన్నాడు ప్రకటన గ్రంథంలో. ఎందుకు ధన్యులు వారంటే ప్రభు వచ్చినప్పుడు వారికి నిత్యత్వం, మహిమాయుక్తమైనటువంటి జీవితం ఉంది. మరణము, బాధలు, ఆకలి, దప్పులు, చీకటి, రాత్రులు లేనటువంటి గొప్ప జీవితం మాకు ఉన్నది. కాబట్టి పిల్లల ఆ జీవితం కొరకు మనం ఎదురు చూడాలి. మన తండ్రితో మనం ఉండాలని మనం నిరీక్షణ, ఆశ కలిగి మనం జీవించాలి. అపోస్తులు అలాగే జీవించాలి. ప్రారంభం నుండి భక్తులు అలాగే జీవించారు. అందుకే వారు దేవుని కొరకు ఈ లోకంలో ఎన్నో కష్టాలు అనుభవించారు, ఎన్నో బాధలు అనుభవించారు, ఎన్నో ఇబ్బందులు పడ్డారు. చివరికి అత్యంత ఘోరంగా అనేక మంది భక్తులు చంపబడ్డారు. అయినా వాళ్ళు దేవుణ్ణి విడిచిపెట్టారు. స్టెఫన్ గారు రాళ్ళతో పట్టబడుతున్నప్పుడు ప్రభు ప్రభు అంటూ ప్రాణం విడిచారు. ఒక యవ్వనస్తుడైనటువంటి స్టెఫన్, రోషం కలిగినటువంటి స్టెఫన్, పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి స్టెఫన్ ఆయన రాళ్ళతో పట్టబడుతూ ఉన్నప్పుడు ప్రభువా ఈ నేరం వాళ్ళ మీద మోపొద్దు అని వాళ్ళ కొరకు ప్రార్థించి కన్ను మూశారు. చూడండి వాళ్ళ మరణాలు చూడండి ఎంత గొప్పగా ఉన్నాయో చూడండి. వాళ్ళ మరణాలు దేవునికి ఇష్టం. ఆ మరణాలు దేవుడు ఎంతో ఇష్టపడ్డాడు. అందుకే ప్రభు వచ్చినప్పుడు శ్రేష్టమైనటువంటి పునరుద్ధానంలో వాళ్ళు పాలిభాగస్తులుగా ఉంచబడుతున్నారు. శ్రేష్టమైనటువంటి పునరుద్ధానం మనం కూడా ఆ శ్రేష్టమైనటువంటి పునరుద్ధానంలో పాల్గొనాలి. మిస్ అయ్యామనుకోండి తీర్పులో మనము నిలబడాలి. కాబట్టి ఈ లోకము మనది కాదు, వీటి మీద మనకు ఆశలు
వద్దు. దేవుని కొరకు మనము బ్రతకాలి, విశ్వాసంతో వృద్ధి చెందాలని కోరుకుంటూ మరి నా చిన్న ఆత్మీయ సందేశాన్ని నేను ముగిస్తున్నాను. చివరిగా ప్రార్థన చేసుకుందాం.